హాయ్ గైస్, ఎప్పుడు ఎగ్ ఆమ్లెట్ ఒకే విధంగా తిని తిని బోరు కొట్టిందా? అయితే ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. యాక్చువల్లీ ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదండి. నేను కూడా ఇన్స్టాలో ఒక రీల్ అయితే చూసాను. అది చూసిన వెంటనే నాకైతే నచ్చేసింది. మా హస్బెండ్ని అయితే చేయమన్నాను. మా హస్బెండ్ అయితే ఇలాంటివి అయితే బాగా చేస్తారని చెప్పేసి. ఇంకా ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే మనం కావాల్సిన గుడ్లు అయితే ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడికేలోపు అయితే కొన్ని ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని అయితే పక్కన అయితే ఉంచుకోవాలి. ఇంకా మనం బాయిల్ చేసిన ఎగ్స్ అయితే ఉడికిపోయిన తర్వాత వాటి తొక్కలను వలిచేసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ అయితే పెట్టుకొని సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఈ గుడ్డు అయితే వేసుకొని ఉడకబెట్టిన గుడ్డు, దాని తర్వాత మనం పగలగొట్టిన గుడ్డుని అయితే వేసుకొని మనం బాయిల్డ్ ఎగ్ అయితే ఎలా చేసుకుంటామో అలాగైతే చేసుకోవాలి. అలాగైతే వేసుకోవాలి. అలాగే వేసిన తర్వాత సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం అండ్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపాయ ముక్కలు జల్లుకోవాలి. వాటిపైన జల్లుకున్న తర్వాత రెండు వైపులా దోరగా వేగనివ్వాలి. అలాంటప్పుడైతే క్రిస్పీగా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. క్రిస్పీగా ఒకే విధంగా తినాలనిపించిన వాళ్ళకైతే ఇలాగైతే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.